క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని పురుషులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని వాక్యము మనతో చెప్తూ ఉంది, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఈ మాటలను ఎవరు చెప్తున్నారు అంటే, దేవదూత గాబ్రియేలు యాజకుడైనటువంటి జకర్యాతో చెప్పాడు. జకర్యాకు, ఎలిజబెత్కు ఎన్నో సంవత్సరాలు సంతానం కోసం వారు ప్రార్థించారు. సంతానం లేదు కాబట్టి ప్రార్థించారు. చాలా కాలం సమాధానం రాకపోయినా దేవుడు వారి ప్రార్థనను మర్చిపోలేదు. సరైనటువంటి సమయంలో ఆయన జవాబిచ్చాడు. అయితే దేవుడు మన ప్రార్థనలను కూడా వింటాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మనకు వెంటనే సమాధానం రాకపోయినా దేవుడు వినడం మాత్రం మానడు. ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో విలువైనదే. కాబట్టి నిరాశపడకుండా ప్రార్థనలో కొనసాగాలి. ఇక రెండవ విషయాన్ని చూస్తే, భయాన్ని విడిచిపెట్టాలి. భయము విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకుము అని ముందుగా చెప్పి తర్వాత ఏమంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది అని ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా, చాలా మంచి దేవుడు కదా. మనకు దేవుని వాగ్దానము ఉన్నప్పుడు భయానికి స్థానం అనేటువంటిది ఉండదు. ఇక మూడవ విషయానికి వస్తే, దేవుని సమయము ఉత్తమమైంది. జకర్యా కోరుకున్నటువంటి సమయానికి కాదు, దేవుడు నిర్ణయించినటువంటి సమయానికే జవాబిస్తాడు. మన జీవితాల్లో కూడా అంతే. మనం అనుకున్నటువంటి సమయానికి జవాబు రాకపోవచ్చు, సమాధానం రాకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటాడో ఆ సమయంలోనే మనకు జవాబు వస్తుంది. అప్పటి వరకు మనము వేచి చూడాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో, మానక మరువక మనము ప్రార్థన చేస్తూ ఉంటామో, అప్పుడు మన ప్రార్థనకు జవాబు అనేటువంటిది వస్తూ ఉంటుంది. అయితే ఆ యొక్క జవాబు కేవలం ఒక కుమారుడికి కాదు, ప్రభువుకు మార్గం సిద్ధం చేసేటువంటి, బాప్తిస్మిచ్చేటువంటి యోహాను యొక్క జన్మ. దేవుని జవాబు ఎప్పుడు మన ఊహ కంటే కూడా గొప్పదిగా ఉంటుంది. మనము కనీసము ఆలోచన కూడా చేయలేం. అంతటి గొప్ప జవాబును ఆయన మనకు ఇస్తాడు. మన జీవితానికి ఈరోజు మనము ప్రార్థన అనేటువంటిది మన జీవితానికి ఎంతో అవసరం. ఈరోజు మీరు ఉద్యోగం కోసము, లేదంటే ఆరోగ్యం కోసము, ఇంకా చూస్తే కుటుంబ సమస్యల కోసము, పిల్లల కోసము, లేదంటే పరిచర్య కోసం ప్రార్థిస్తూ ఉండొచ్చేమో. కానీ దేవుడు మీతో కూడా ఇదే చెప్తూ ఉన్నాడు. ఏమని? భయపడకము, నీ ప్రార్థన వినబడింది కాబట్టి విశ్వాసాన్ని కోల్పోవద్దు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రార్థన అనేటువంటిది ఆపొద్దు. మీరు ఏదైతే దేవుని సన్నిధిలో కావాలని అనుకుని వేడుకుంటారో అది పొందుకునేంత వరకు కూడా మీరు ప్రార్థనను విడిచిపెట్టకుండా, ప్రార్థనను ఆపకుండా చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు లేదా మరేమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని కోసము కనిపెట్టండి. మన దేవుడు ప్రార్థనలు వినేటువంటి దేవుడు. ఆలస్యం జరిగినా సరే అది నిరాకరణ కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆశీర్వాద ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి భయం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ప్రార్థనలో నిలకడగా ఉండండి. మరి ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుడి సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడారు. భయపడకు, నీ ప్రార్థన వినబడిందని జకర్యాతో చెప్పిన దేవా, మరి ఈరోజు మా ప్రియ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారందరి ప్రార్థనను కూడా మీరు ఆలకించి, వారు ఏవైతే నీ సన్నిధిలో ప్రార్థన విన్నపాలను చేస్తున్నారో తండ్రి, అయ్యా, వారి ప్రతి ప్రార్థనను మీరు తండ్రి నిరాశపరచకుండా వారికి సమాధానమును, జవాబును మీరు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.